పార్లమెంటు ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంలో హోరు పెంచారు. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి నేతల వరకే పరిమితమైనటువంటి ప్రచారాలు జాతీయ స్థాయి నేతలు అలాగే వివిధ స్థాయిలో ఉన్నతమైనటువంటి జాతీయ స్థాయిలో బాధ్యతలున్న వ్యక్తులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వరంగల్లో కూడా భారత ప్రధాని పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ నుండి ఆరు రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొన్నటి వరకు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి, పోటాపోటీగా సాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని గారు 8వ తారీఖున వస్తున్నారని చెప్తున్నారు. దానికి పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? గౌరవ ప్రధాని మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ తారీఖు ఉదయం 11:30కి మరి మామ్నూర్ ఎయిర్పోర్ట్లో చాపర్లో వచ్చి మరి ఎదురుగా ఉన్న తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రౌండ్లో మరి భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఆ సభకు కావాల్సిన ఏర్పాట్లు కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ, మరి ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ ద్వారా మరి వరంగల్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి భారత ప్రధాని మోడీ గారి ఈ భారీ బహిరంగ సభను మేము గడప గడపకు కూడా వచ్చి ఇన్విటేషన్ ఇస్తున్నాం. మీరందరూ కూడా ఆహ్వానితులే, రావాలి. ఈ 10 సంవత్సరాల ప్రగతి, మోడీ గారు మాట్లాడే విషయాలన్నీ కూడా మీరు విని ఈ దేశం కోసం మోడీ కోసం మనందరంలో భాగంగా మరి రేపు జరిగే ఎన్నికల్లో మోడీకి మద్దతు తెలపాలి, కమలం పువ్వు గుర్తు అయి ఓటేయాలని నేను ప్రత్యేకంగా ఈ ప్రజల్ని వేడుకోవడం జరుగుతుంది. సభ బ్రహ్మాండంగా విజయవంతమైందనే నమ్మకం నాకు. ఓకే, ఎనుమముల మార్కెట్ ఆధునీకరణ అంటున్నారు. అలాగే మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా దాన్ని అభివృద్ధికి చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందా? గౌరవ ప్రధాని గారి దృష్టిలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే ఉంది, దాని మూమెంట్ కూడా అవుతుంది. ఎన్నికల తర్వాత అతి త్వరలో దాని పునరుద్ధరించి మరి ఫ్లైట్లు వచ్చే విధంగా చేయాలని ఒక సంకల్పంతోనే ఉన్నా. మోడీ గారు, ఈ ప్రభుత్వం కూడా ఉంది. మరి వచ్చే రోజుల్లో 3వసారి ప్రధాని మరి మోడీ గారు కాబట్టి వారి నాయకత్వంలోనే దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఓకే, ఈ బీజేపీ ఎక్కడ ప్రచారంలోకి వెళ్ళినా ఒక మతతత్వాన్ని, హిందూ మతాన్ని ఎంచుకుంటుంది. ఒకవేళ 400 సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామన్నది పదే చెప్తున్నారు. దీనికి మీరేమైనా చెప్పగలుగుతారా? దీన్ని రేపు రాబోయేటువంటి మోడీ ప్రధాని చేసేటువంటి ఆ వేదిక సందర్భంలో మోడీ గారి నుంచి కూడా ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్షాలు మోడీ అంటే వణుకుతున్నారు, బీజేపీ అంటే భయపడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్పు కానీ, రిజర్వేషన్ల రద్దు కానీ ముమ్మాటికి ఉండదు. మతతత్వ పార్టీ అని, రాజ్యాంగం మారుస్తుందని, రిజర్వేషన్లు కొల్లగొడుతుందని మరి ప్రజల్ని రెచ్చగొట్టి మరి బీజేపీకి ఓట్లు వేయొద్దు అనే ఒక మెసేజ్ పంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అనేక ఫేక్ వీడియోలు కూడా సృష్టించి మరి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో, మరి మాఫింగ్ చేసిన వ్యక్తుల్ని అరెస్టు చేసి కేసులైన పరిస్థితి కూడా మరి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలి. ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన ప్రధాని కదా, మరి దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్న ప్రధాని గారు. ఎందుకంటే 10 ఏళ్ళలో చూశారు కదా. కాబట్టి అలాంటి అపోహలు ఎవరు ప్రతిపక్షాలు చూపెట్టినా, అభూత కల్పన కల్పించినా దయచేసి మీరు నమ్మొద్దు. మరి మోడీ గారు స్పష్టంగా అనేక వేదికలలో చెప్పాడు, రేపు కూడా మాట్లాడుతున్నారు. మొదటిసారి పార్లమెంట్లోకి వెళ్దామన్నటువంటి ఆశతో ఉన్నటువంటి ఆరూరి రమేష్ గారు ఇప్పటి వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశారు. అటువంటి సమయంలో కొత్తగా మీరు పార్లమెంట్లో అడుగుపెట్టబోయే ముందు ఇప్పుడు వరంగల్కు సంబంధించినటువంటి కొత్త అంశాలను ఏమి గుర్తించారు? సమస్యలు కొత్తగా మీరేమన్నా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి? 100% మేనిఫెస్టోలో పొందుపరిచినాయి కానీ, లేదా ఇప్పటి సంకల్ప పత్రంలో లేని కానీ అన్నిటిని కూడా క్రోడీకరించుకో. ఎందుకంటే నేను శాసనసభ్యునిగా మరి మంత్రుల నియోజకవర్గాలతో పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. వర్ధన్నపేట నియోజకవర్గం, వర్ధన్నపేట ప్రజలకు తెలుసు. మరి ఒక పార్లమెంట్ సభ్యునిగా, మరి అధికార పార్టీగా, మోడీ గారి ప్రధానిగా, మోడీ గారి ఆశీస్సులతో ఈ రిజర్వ్డ్ పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని పట్టుబట్టి ప్రత్యేక నిధులు తెచ్చి
100% అభివృద్ధి చేస్తామనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ప్రధానమంత్రి సాక్షాత్తు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి దీనికి జన సమీకరణ ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా చేస్తారు, మీ ఎక్స్పెక్టేషన్ జనాల్ని సమీకరణ కోసం ఎట్లాంటి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఈ ఎండలు మెండుగా ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,00,000 పైచిలకు జన సమీకరణ చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్నాం. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మరి మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా రెట్టింపు కూడా వస్తారనే ఆలోచనతో ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా పూర్తి చేసాం. అయితే ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై తమకు ఒక స్పష్టత ఉందని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మోడీ వరంగల్ ఒక హెరిటేజ్ సిటీ, ఇప్పటికే ఒక చారిత్రక నగరం కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి సూచికలు కూడా వారి దగ్గర ఉన్నాయంటున్నారు. రేపు రాబోయే ఇక్కడ బహిరంగ సభ వేదికగా అనేక అంశాలపై ప్రస్తావించాలనుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఇదివరకే కేంద్రం ప్రకటించినటువంటి హృదయ్, స్మార్ట్ సిటీ, అమృత్, హెరిటేజ్ సిటీ లాంటివి ఇక్కడ వారికి మన వరంగల్కి హైదరాబాద్ తర్వాత స్థానం కల్పించారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎయిర్పోర్టుతో పాటు ఇక్కడ ఎనుమాముల మార్కెట్ ఆధునీకరణ అనే అంశాలను కూడా ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛ అయినటువంటి ఎయిర్పోర్ట్ కనుక వస్తే సర్వతోముఖాభివృద్ధి వరంగల్కు జరుగుతుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు 8వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభకు 1,00,000కు పైచిలుకుగా జనాలు వస్తారు. దానికి సంబంధించి జన సమీకరణ కూడా వస్తారు. అంతకుమించి స్వచ్ఛందంగా కూడా మోడీ సభకు రావాలన్నటువంటి ఉత్సాహం అందరూ 7 నియోజకవర్గ ప్రజల్లో ఉందన్నటువంటి ఒక ఆశాభావము, సభ సక్సెస్ అవుతుందన్నటువంటి ఒక ధీమాను ఆరు రమేష్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీజేపీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.